మనుషులు ఎవరైనా పాపం చేస్తే మనుషులు ఇలా బంధకాలు ఉంటారు. ఈ పౌరం ఎక్కడ ఉంది అమ్మా? ఎక్కడ అయ్యా? ఏమి తెలిసినట్టు కదా మీకు, అన్నం పౌరం తప్ప ఏమి తెలిసినట్టు కదా. రైట్, పంజరంలో ఉంది. ఓకే రైట్. అరే ఎందుకు నా నిలబడుతున్నా? రైట్, అది ఒకటి వేసారనుకో, బుర్ర పుచ్చకాయ 2 ముక్కలు అయినది అవుతారా. రైట్, ఓకే రైట్. ఓకే పిల్లలు, ఈ పౌరం పంజరం ఉంది. అట్లాగే పాపం చేసిన వాళ్ళు కూడా సాతానుకు బానిసలు. ఎవరైతే పాపంలో ఉన్నారో, పాపం చేస్తున్నారో వాళ్ళందరూ సైతానికి బానిసలు. ఎవరు సైతానికి బానిసలు అవుతారో వాళ్ళందరూ నరకానికి వెళ్తారు. మరి పరలోకం వెళ్ళాలంటే నీ పాపం తీసివేయబడాలి. నీ పాపం ఒప్పుకొని విడిచిపెడితే యేసయ్య నీ పాపాన్ని పరిహరిస్తాడు. యేసయ్య తన రక్తంతో నీ పాపాన్ని కడుగుతాడు. ఎవరైతే తమ జీవితంలో యేసయ్య పాపిని నన్ను క్షమించమని చెప్తాడో దేవుడు వారి జీవితంలో పాపాన్ని తీసివేస్తాడు. వారి జీవితంలో పాపాన్ని తీసివేస్తాడు. వారు స్వతంత్రులు అవుతారు. రైట్. కనుక నీ జీవితంలో పాపం పోతే నువ్వు పరిశుద్ధులు అవుతావు, పరిశుద్ధురాలు అవుతావు. కనుక ఈ సిబిసిలో నీ చిన్న జీవితాన్ని యేసయ్య చేతికి ఇవ్వు. దేవుడు నిన్ను పరిశుద్ధంగా చేస్తాడు. రైట్, ఓకే. ఇంకేమైనా కావాలంటే అల్లరి చేయాలి.